సత్యమూర్తి గారు మనం చూసుకుంటే టోటల్గా A1 నుంచి తీసుకొస్తే A29 దాకా ఇప్పుడు అక్యూజ్డ్ అయితే ఉన్నారు. దీంట్లో విచిత్రంగా మనం లాస్ట్ అంటే ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర ఏంటి అని చూసుకుంటే క్విడ్ ప్రోకో, అసలుకి ఏదైనా సరే స్కాము ఒక రౌండ్ తిరుగుతుంది, లేకపోతే స్క్వేరో రెక్టాంగిల్ సంథింగ్ ఏదో ఉంటుంది. అసలు గజిబిజిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చూసుకోవడానికి దాదాపు ఒక 6 పేపర్లు కావాల్సి వచ్చింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ కూడా A1 నుంచి A29 దాకా అసలుకి గోల్డ్ షాపులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే స్టార్ట్ అయింది. అంటే జగన్ చేసే ప్రతి స్కాము ఇదే విధంగా ఉంటుంది అనుకోవాలా? చిన్న దొంగ ఉన్నాడు అనుకోండి, అంటే జేబులు కొట్టే దొంగ ఉన్నాడు అనుకోండి. జేబులు కొట్టే దొంగ ఒకే రకంగా ఆపరేట్ చేస్తాడు. అంటే బస్సులో వెళ్తున్నారు అనుకోండి, బాగా జనం కిక్కిరిచి ఉన్న బస్సులో వెళ్తూ ఉంటే జేబు దొంగ ఆ ప్యాకెట్ కొట్టేస్తాడు, పర్సు కొట్టేస్తాడు. కొట్టేసి వెంటనే ఇంకో చేతితోటి ఇంకొకటికి ఇచ్చేస్తాడు. వాడు తీసుకొని బస్సు దిగిపోతాడు. వీడిని పట్టుకున్నా వీడిని కొట్టినా కానీ పర్సు దొరకదు. నన్ను ఎందుకు కొడుతున్నారండి? నా దగ్గర ఎక్కడుంది పర్సు? నేను ఇక్కడే ఉన్నా కదా, మీ ముందరే ఉన్నా కదా, నన్ను ఎందుకు కొడుతున్నారు? నా దగ్గర పర్సు ఉందా చూడండి అని చెప్తాడు. పక్కన వీడు కొట్టేసి ఇంకోటికి ఇచ్చాడు, వాడు తీసుకొని బస్సు దిగిపోయాడు. వీడు దొరికినా కొట్టినా చంపినా ప్రయోజనం ఉండదు. అట్లాగే కొంతమంది ఇళ్ళ తాళాలు పగలగొట్టే దొంగలు ఉంటారు. ఇళ్ళ తాళం వేసి ఉన్న ఇళ్ళు చూసి పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యే దొంగలు ఉంటారు. వాళ్ళు ఒకే టైపులో ఆ తాళం పగలగొడతారు. పోలీసులకి అర్థమైపోతుంది, ఈ తాళం ఇట పగలగొట్టిందంటే బలానా వాడు చేసి ఉంటాడని చెప్పి వాడిని తీసుకొచ్చి కొడతారు. ఇది చిన్న చిన్న దొంగల గురించి. ఇంకా వీళ్ళకన్నా పెద్ద దొంగలు కొంతమంది ఉంటారు. వాళ్ళు బందిపోటు దొంగలు. వాళ్ళు అటాక్ చేసి మనుషుల్ని చంపేసి అక్కడ ఉన్న బంగారం నగలు తీసుకెళ్తారు. దొంగల్లో కూడా రకాలు ఉంటాయి. కొంతమంది బంగారం మాత్రమే తీసుకెళ్తారు, కొంతమంది డబ్బులు మాత్రమే తీసుకెళ్తారు, కొంతమంది సిల్వర్ మాత్రమే తీసుకెళ్లే దొంగలు ఉన్నారు. సిల్వర్ లేకపోతే వాడు ఇంకేం తీసుకెళ్ళాడు అక్కడి నుంచి. ఓకే. సో దొంగల్లో ఈ తరహా దొంగలు చాలా మంది ఉంటారు. ఇక్కడ మీరు అక్రమాస్తుల కేసు చూసినా కానీ, ఇప్పుడు ఈ మద్యం స్కామ్ చూసినా కానీ, ఇదేంటంటే ఇది వైట్ కాలర్డ్ క్రిమినల్స్ అంటారు వీళ్ళందరినీ. అంటే వీళ్ళందరూ కూడా ఎట్లా ఆపరేట్ చేస్తారంటే ఎక్కడా దొరకకుండా ఆపరేట్ చేస్తారు. ఎక్కడ ఎవరికి సంబంధం లేకుండా ఆపరేట్ చేస్తారు. మొత్తం డబ్బులు మీకు సడన్గా ఎవరన్నా వచ్చి 10 లక్షలు ఇస్తే మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. సడన్గా ఎక్కడ పెట్టలేరు కదా, ఇంట్లో పెట్టుకోలేరు, బ్యాంకులో పెట్టలేరు. 10 లక్షలకే మీరు తలకిందులు అయిపోతారు. మరి ఇప్పుడు కనకదుర్గ గారు చెప్పినట్టు 60 కోట్లు 70 కోట్లు అట్లా వచ్చి పడుతూ ఉంటే అంత క్యాషే కదా, అంతా 500 రూపాయల నోట్లే. అవన్నీ వీళ్ళు ఎట్ట చేశారు, ఎట్ట ట్యాకిల్ చేశారు అంటే మీరు ఎంత వీళ్ళు గజ దొంగలు అయితే అట్ట చేయగలుగుతారో మీరు ఆలోచించండి. అసలు కౌంటింగ్ మిషన్లు పెట్టి రాత్రింబగళ్ళు లెక్క పెట్టడమే దానికి సంబంధించి. మరి ఈ తరహా నేరాన్ని పట్టుకోవటం కష్టమే కానీ, బట్ సిట్ పోలీసు అధికారులు మాత్రం ఇప్పుడు మీకు ఎక్కడంటే వాసుదేవరెడ్డి దొరకటంతో ఇది స్టార్ట్ అయిందండి. వాసుదేవరెడ్డి దొరక్క ముందు కథ వేరు, వాసుదేవరెడ్డి దొరికిన తర్వాత కథ వేరు. వాసుదేవరెడ్డి కూడా అంత ఆషామాషిగా దొరకలే. వాసుదేవరెడ్డి దొరకటానికి ముందు వాసుదేవరెడ్డిని ఎట్ట పట్టుకున్నారంటే, వాసుదేవరెడ్డికి పిల్లనిచ్చిన మామని ఫస్ట్ పట్టుకున్నారు. అతని మీద ట్రాక్ పెట్టారు. అతని మీద ట్రాక్ పెట్టి అతన్ని తీసుకొచ్చి క్వశ్చన్ చేసి అది చేసి ఇది చేస్తే ఫైనల్గా వాసుదేవరెడ్డి దొరికాడు. వాసుదేవరెడ్డి ఇల్లు ఆస్తులు అన్ని సోదా చేస్తే చాలా కాగితాలు దొరికినాయి. చిన్న చిన్న కాగితాలు, పెద్ద పెద్ద కాగితాలు, ఫైళ్ళు అన్నీ దొరికినాయి. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు వాసుదేవరెడ్డి దొరికిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆ ఆఫీసర్ని పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ మాకు తెలియదండి, మాకు వచ్చింది అంత ఇంత, మిగిలిందంతా అంతా అటుపోయింది.
ఇటు పోయింది అని చెప్పి వాళ్ళు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్లో వెళ్తే ఒక్కొక్కడు దొరుకుతూ ఉన్నాడు. ఇప్పుడు దొరికిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి, అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆపరేట్ చేశాడని తెలుసా మనకేమన్నా? తెలియదు కదా. ఆ సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఇట చేశాడని మనం అనుకున్నామా? పార్లమెంటులో లావు కృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెబితే తెలిసింది. అట్లా ఒక్కొక్కటి కూడా ఇప్పుడు చివరికి ఆ బాలాజీ గోవిందప్ప బాలాజీ ఇందులో ఈ స్కాండల్లో ఉంటాడు. ఎవరైనా ఊహిస్తారా? ఇవన్నీ కూడా దొరికినాయి, మొత్తం ఒక్కొక్కటి దొరికినాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే వేరే వాళ్ళని అతను నమ్మడు, వేరే ఎవరి మీద నమ్మకం లేదు. అందుకని తన కజిన్ బ్రదర్స్నే పెట్టుకున్నాడు చుట్టూతా కూడా. మీరు కాకినాడ సీపోర్టు కేసు చూసినా కానీ అందులో విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, వైవి సుబ్బారెడ్డి కొడుకు. అతన్ని పెట్టుకొని అతన్ని బెదిరించాడు. అక్కడ కూడా విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఇక్కడ విజయసాయిరెడ్డి ఉన్నాడు. విజయసాయిరెడ్డి ఇందుకు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా విజయసాయిరెడ్డే గలడు. అందుకని ఇప్పుడు మొత్తం కూడా అంతా ఈ రూట్ మొత్తం దొరికింది, లైన్ దొరికింది. ఇక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్ళటం అనేది ఇది అసలైన సవాల్. ఇప్పుడు గోల్డ్ కొంటాం, బంగారం కొంటాం, అది నేను చెప్పా కదా, పిక్ పాకెటర్ ఒక రకంగా చూస్తాడు, తాళం పాల్గొట్టేవాడు ఒక రకంగా చేస్తాడు, బందిపోటు దొంగ ఒక రకంగా చేస్తాడు. అట్లా మరి వీళ్ళు గోల్డ్ మీద పెట్టారు. భూములు చేతుల అధికారం ఉంది కదా, భూములు కొనాల్సిన పని లేదు, భూములు ఆక్రమించుకోవచ్చు. ఇంకా మనం వేరే కంపెనీల్లో వాటిట్లో ఎన్ని కంపెనీల్లో పెడతారు వీళ్ళు? మాత్రం అన్ని కంపెనీల్లో పెట్టేశారు. షెల్ కంపెనీలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇంకా కంపెనీల్లో పెట్టలేక ఇప్పుడు వజ్రాలు, బంగారము వీటిలోకి దిగారు. వీటిలోకి దిగి అట్లా వాళ్ళు గోల్డ్లో పెట్టుబడి పెట్టి అట్లా చేసుకారన్నమాట. స్థలం కబ్జా వాళ్ళు ఆల్రెడీ పెట్టారు కదా, లక్షల ఎకరాలు మొత్తం ఆక్యుపై చేశారు కదా. గవర్నమెంటే మంది కదా, అందుకని గవర్నమెంటే మంది కాబట్టి భూములు కొనాల్సిన అవసరం లేదు. అది కాక ఒకవేళ భూములు తీసుకున్నా సరే కనిపించేది. గోల్డ్ అయితే మనకి వెనక అకౌంట్లలో పడతాయి కాబట్టి పెట్టుకోవచ్చు, గుంతతో పూడ్చి పెడతారు, ఏముంది, తర్వాత తీసుకుంటారు. అట్లా ఈ క్యాష్ డంపులు ఇవన్నీ కూడా మొత్తం పోలీసుల దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నది నాకు తెలిసి. నేను వాసుదేవరెడ్డి దొరికినప్పుడే నేను చెప్పాను, మన ఛానల్లోనే నేను చెప్పాను, వాసుదేవరెడ్డి దొరకటం పెద్ద ఇది కాదు, వాసుదేవరెడ్డిని ట్రాక్ చేసి అతనితోటి మాట్లాడి ఇదంతా చేసింది ఎందుకు అంటే ఈ క్యాష్ డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాసుదేవరెడ్డి చెప్పే వరకు అతన్ని అరెస్ట్ చూపించరని కూడా చెప్పాను నేను. అవన్నీ అయిన తర్వాతే, అందుకని క్యాష్ డంపులు కూడా పోలీసులకి తెలుసు ఎక్కడ ఉన్నాయి, ఎటు పోయినాయి, ఎటు నుంచి పోయినాయి అనేది. ఇది ఇక్కడతోటి ఆగకూడదు, ఇంకా చాలా మంది రావాలి, చివరిదాకా వెళ్ళాలి. అంతిమ లబ్ధిదారుడు ఎవడో అక్కడ దాకా కేసు వెళ్ళాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, అందరూ కోరుకుంటున్నారు. అంతిమ లబ్ధిదారుడి వరకు, లబ్ధిదారు రాలా అది తర్వాత సంగతి, ఆ లాస్ట్ బెనిఫిషరీ వరకు కూడా కేసు పోవాలనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎక్సెప్ట్ వైసీపీ సోషల్ మీడియా పీపుల్. Please subscribe to Leo News for more videos.